రాధిక, సారీ అక్క, నా చెల్లెల ఆవేశంలోని మీరు చేసుకుంది. పర్వాలేదమ్మా, గొడవ పెద్దదవ్వాలనే నేను నిషి అమ్మకి కోపం వచ్చేలా మాట్లాడాను. యాక్టింగ్ సూపర్ రాధక్క. ఇదే ఊపులో మీ వాళ్ళని తీసుకొచ్చి మిగిలిన ప్లాన్ కూడా వర్కౌట్ అయ్యేలా చూడండి. నా లైన్ క్లియర్ అయిపోతుంది. సరే అమ్మా, 10 నిమిషాల్లో నా సంఘం వాళ్ళందర్నీ తీసుకొనొస్తాను. సరే. ఏంటి నిషి ఇది? ఇప్పుడు వాళ్ళ మెంబర్స్ వచ్చి ఎంత గొడవ చేస్తారో ఏంటో. ఒక్క సారీతో అయిపోయేదానికి ఎంత దూరం తీసుకొచ్చావో తెలుసా? ఎంత దూరం అమ్మి? అమీర్పేట నుంచి శంషాబాద్ అంత దూరమా? అయినా ఏందమ్మీ కౌశికి, ఇట్లాంటి వాళ్ళకు కూడా భయపడతావా ఏంది? ఎవరిని తీసుకొస్తుందో తీసుకురాని, మనం కూడా చూసుకుందాము. ఇంట్లో ఎన్విరాన్మెంట్ ఏంటి, చాలా ప్రశాంతంగా ఉంది. అదే నాకు కూడా అర్థం కావట్లేదు దాత్రి. నిషి వాళ్ళకి సిచ్యువేషన్లో ఉన్న సీరియస్నెస్ అర్థమైనట్టు లేదు. అందుకే చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు రాధక్క రీఎంట్రీ ఇస్తే సీరియస్నెస్ అర్థమవుతుంది, సినిమా కూడా కనిపిస్తుంది. ఇప్పుడు అక్క తన అసోసియేషన్ మెంబర్స్ని తీసుకొచ్చి గొడవ చేసినప్పుడు నిషిక సారీ చెప్పేస్తే మన ప్లాన్ అంతా వేస్ట్ అవుతుంది కదా. ఏంటి, మన నిషిక సారీ చెప్పడమా? అది జన్మలో జరగదు. నిషిక ఏ విషయంలో అయినా తగ్గుతుందేమో కాని ఈగో విషయంలో అంగుళం కూడా తగ్గదు. 4 గోడల మధ్యలోనే సారీ చెప్పింది నలుగురిలో ఎలా చెప్తుందనుకున్నావు? ఛాన్సే లేదు. అయితే సూపర్. అయినా రాధక్కేంటి 10 నిమిషాల్లో వస్తానని ఇంకా రాలేదు? స్టార్ట్ అయ్యనని సెల్ఫీ కూడా పెట్టింది చూడు. ఏ క్షణంలో అయినా నిషిక మీద తుఫాన్లా పడిపోతారు. నిషిక డౌన్ డౌన్, యజమానుల దౌర్జన్యం నశించాలి, వైజయంతి డౌన్ డౌన్. అదిగో ఎంట్రీ ఇచ్చేసినట్టున్నారు. చీపురు పట్టుకున్న చేతులకి బోర్డులు ఇస్తే ఏం చేస్తారో ఇప్పుడు చూపిస్తారు. పద వెళ్ళి చూద్దాం. డౌన్ డౌన్, వైజయంతి డౌన్ డౌన్, యజమానుల దౌర్జన్యం నశించాలి. నిషిక డౌన్ డౌన్, యజమానుల దౌర్జన్యం నశించాలి. యజమానుల దౌర్జన్యం నిషిక డౌన్ డౌన్, యజమానుల దౌర్జన్యం నశించాలి. ఏవో అరుపులు వినిపిస్తున్నాయి కదా బాబాయ్. నిషిక డౌన్ డౌన్, నిషిక డౌన్ డౌన్, యజమానుల దౌర్జన్యం నశించాలి. అవునమ్మా, వైజయంతి డౌన్ డౌన్. మీ పిన్ని నిష్కా పేర్లు వినిపిస్తున్నాయి. మళ్ళీ ఏం చేశారు? ఇంటి మీదకి గేమ్ గొడవ తీసుకొచ్చారు. పదండి బాబాయ్ చూద్దాం. పద. ఏందమ్మీ, ఈ పిల్ల మొత్తం మందనేసుకుని ఇంటి మీదకి వస్తా ఉండది. అందుకే గొడవలు వద్దు వద్దు అంటే విన్నావా నిషి? అయినా అంత కోపం ఏంటి నీకు? అంటే ఇప్పుడు తప్పంతా నాది అంటావా? మరి కాదా? అక్క నాన్న చెప్పినప్పుడు సారీ చెప్తే ఏమైపోయేది? ఏంద్రా అబ్బోడా, కౌశికి మాదిరి నువ్వు కూడా అమ్మిదే తప్పని మాట్లాడుతా ఉండావు. మన ఇంటి పరువు పోతుందనే కదా యువరాజ్ నేను సారీ చెప్పలేదు. ఇప్పుడు మాత్రం పరువు నిలబడుతుందా? ఆ జగదాత్రి వాళ్ళు అక్కకి నచ్చే పనులు చేసి దగ్గర అవుతుంటే నువ్వు మాత్రం ఇలాంటి పనులు చేసి దూరం అవుతూనే ఉన్నావు. జరిగిపోయిన దానికి ఇప్పుడెందుకు రచ్చా? ముందు కిందకు పోయి కౌశికి మీ నాయన రాకముందే వాళ్ళని పంపించేద్దాం. పదండి పదండి పదండి. వైజయంతి డౌన్ డౌన్, నిషిక డౌన్ డౌన్. ఆకక్క చెప్పినంత గుర్తుంది కదా? మొత్తం గుర్తుంది మేడం. ఒక్కసారి నిష్కా మేడం కిందకి దిగొస్తే మేం మొత్తం చూసుకుంటాం. సూపర్ అక్క నువ్వు. ఇదంతా అయిపోయాక మీరేమీ అనుకోకపోతే ఒక చిన్న సాయం చేస్తారమ్మా? చేస్తానక్క, ఏం కావాలి చెప్పండి. నిషికా మేడంకి పని వాళ్ల కష్టమేంటో, వాళ్లకుండే పనులేంటో తెలిసేలా చెయ్యండి మేడం. మళ్ళీ ఇంకోసారి పని వాళ్లతో కోపంగా ప్రవర్తించే ముందు ఈ కష్టం గుర్తొచ్చేలా చేస్తారా? నా చెల్లికి బుద్ధొచ్చి దారిలోకొచ్చేలా చేస్తాను. మీరు తిరిగొచ్చేసరికి నిషికాలో మార్పును చూస్తారు. నాన్న అక్క వస్తున్నారు దాత్రి. వస్తున్నారు. ఏం జరుగుతుంది జగదాత్రి ఇక్కడ? రాధక్క ఎవరు వీళ్ళంతా? పని మనుషుల సంఘం ప్రెసిడెంట్ని అని చెప్పాను కదమ్మా.
నా సంఘంలో ముఖ్యమైన మనుషులు. నిషిక రాధక్కని అవమానించి సారీ కూడా చెప్పలేదని నిలదీయడానికి వచ్చారంటక్క. ఎవరూ చూడకముందే అందరినీ ఈ నుంచి తోలేద్దాం అనుకుంటే ఏదో సభ జరుగుతా ఉందన్నట్టు అందరూ ఈడ్నే ఉండరు. ఇంట్లో తిట్టించుకోవడం అవమానపడ్డం సరిపోదన్నట్టు ఇప్పుడు నలుగురిలో కూడా అక్షింతలు వేయించుకోబోతున్నావు. పద. ఏం చేద్దాం మమ్మీ, తగ్గిపోదామా? అవసరం లేదత్తయ్య, నేను మాట్లాడతాను. ఏం చేస్తున్నారు? ఎవరు మీరంతా? అసలు మిమ్మల్ని గేట్ లోపలికి రానిచ్చింది ఎవరు? చేసిన గొడవ సరిపోదన్నట్టు మళ్ళీ ఇంకేం చేస్తున్నాం నిషి? ఎవరి స్థానం ఏంటో వాళ్ళకి తెలిసేలా చేస్తున్నాను. ఏయ్, చెప్తుంటే అర్థం కావట్లేదా? బయటికెళ్ళండి. చూడండి నిష్కమ్మ, కౌశికే అమ్మ మీద ఉన్న గౌరవంతో నేనిప్పటిదాకా ఊరుకొనున్నాను. హా, లేకుంటే లేకుంటే ఏం చేసేదానివి? ఇదే గొడవ ఏ మీడియా ఛానల్లోనో పెట్టేదాన్ని. పని వాళ్ళకి మీరిస్తున్న మర్యాద గురించి పంచాయితీ పెట్టేదాన్ని. నాకు కావాల్సింది మర్యాద కాని మీరు అవమానపడడం కాదని మళ్ళీ ఇంటికే వచ్చానమ్మా. నిన్ను అమ్మీ రొంత తగ్గమ్మీ, ఇదేదో నెత్తి మీదకొచ్చే ఎవ్వరంలాగుండదే. ఆ, ఏంటి రాధక్క, ఇంట్లో మనిషి లాంటి దానివి మీడియా అని ఇంకేదేదో మాట్లాడుతున్నావు. మేమేమీ గొడవ చేయడానికి రాలేదు మేడం. ఆ అమ్మ మా ప్రెసిడెంట్ మీద చేయి చేసుకొని అవమానించింది. సారీ చెప్పించడానికి వచ్చాం. సారీ చెప్తే మా ప్రెసిడెంట్ పనిలోకొస్తాది. మేము బయటికెళ్ళిపోతాం. చెప్పకపోతే నేను పని మానేస్తానమ్మగారు. మా సంఘం నియమాల ప్రకారం ఇంకో 6 నెలల వరకు ఈ ఇంట్లో పని చేయడానికి ఏ పని మనిషి రాదు. నిషి, దెబ్బెలా ఉంది నిషి? నువ్వెలాగో సారీ చెప్పావు. ఎవ్వరూ ఇంట్లో పని చేయడానికి రారు. అప్పుడు నేను తీసుకొచ్చే అత్తయ్య గురించి మీరేం క్వశ్చన్స్ అడగకుండా పనిలో పెట్టుకుంటారు. ఏంటి భయపెడతా ఉండారా? మీరు భయపడుతున్నారా పిన్ని? మేమెందుకు భయపడతాం? అయినా ఇలాంటి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం ఏం లేదు. నిషి, మాట్లాడింది చాలు. ఇప్పటికే ఇంట్లో ఒక్కసారితో అయిపోయే గొడవని ఇక్కడి దాకా తీసుకొచ్చావు. ఇంకా పెద్ద చేకు. రాధ విషయంలో నువ్వు అలా ప్రవర్తించడం తప్పు నిష్క. క్షమాపణ చెప్పి ఈ గొడవ ఇంతటితో ఆపేద్దాం. నేను చెప్పను మావయ్య.